కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు, ఆస్తి పన్ను, కరెంటు బిల్లులతో పాటు గ్యాస్ పై ₹50 ధర పెంచి పేద మధ్యతరగతి ప్రజల నెత్తిన మోదీ గుదిబంద మోపుతున్నా కనీసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు నోరు మెదపకపోవడం సిగ్గుచేటు అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బొగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం జంక్షన్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గర గ్యాస్ బండలు మహిళలు నెత్తిన పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బొగత అశోక్ మీడియాతో మాట్లాడుతూ అటు మోడీ, ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వాల దెబ్బకు ప్రజల జీవన విధానం కుదేలై అత్యంత ప్రమాదంలో పడిందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత గ్యాస్ అనే పేరుతో ప్రచార ఆర్భాటాలు నిర్వహించి ఎన్నికల్లో నెగ్గి గద్దెనెక్కిన తర్వాత తెప్ప తగలేశారని దుయ్యబట్టారు. శ్రీరామనవమి పండుగ కానుకగా వంట గ్యాస్ పై ₹50 పెంచి ప్రజలపై అధిక భారాలు మోపారని విమర్శించారు. ఇప్పటికే ఈ 10 నెలల కాలంలో విద్యుత్ ఛార్జీలు, వైద్యం, మందుల ధరలు, పెట్రోలు, డీజిల్ ధరలు, ఆస్తి పన్ను పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు విపరీతంగా పెంచి ప్రజల రక్తమాంసాలతో ప్రభుత్వాలను నడుపుతారా అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు బాదుడే బాదురంటూ గొంతు చించుకొని అర్చిన మీ నోళ్లు ఇప్పుడెందుకు పెరగడం లేదని ప్రశ్నించారు. గ్యాస్ బండ పెంపుతో పాటు పట్టణాల్లో పెంచిన ఆస్తి పన్నులతో ప్రజలు సతమతమవుతున్నారని అన్నారు. ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుతున్నా ఇక్కడ మాత్రం అధిక ధరలు పెంచడం సిగ్గుచేటని వారు విమర్శించారు. ఇంత భారాలు మోపుతుంటే ఇవాళ రాష్ట్రంలో అధికారం చేపట్టినటువంటి కూటమిగా ఏర్పడి బీజేపీతో లెంకెలేసుకొని కూటమిగా ఏర్పడినటువంటి టీడీపీ, జనసేన కనీసం నోరెత్తడం లేదు. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అంటారు సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ అంటారు. మిమ్మల్ని ఎవరు అడిగారయ్యా 3 సిలిండర్లు ఫ్రీ? ఈ ఫ్రీలు మాకు అక్కర్లేదు. గ్యాస్ని ₹450కి ఫ్రీగా అందిస్తే, ₹450కి ధరలు తగ్గించి అందిస్తే, పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ ₹50కి, ₹60కి అందిస్తే మిగతా నిత్యావసర సరుకుల ధరలన్నిటిపైన కూడా ధరలు తగ్గుతాయి, ప్రజలపై ఆర్థిక భారాలు తగ్గుతాయి. చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ప్రజలపై భారాలు మోపుతున్నటువంటి ఏ పరిస్థితులను కూడా మీరు వ్యతిరేకించే పరిస్థితి లేరు. ఎక్కడున్నారయ్యా స్వామి మీరు? చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కడున్నారు? పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నారు? కనీసం నోరు మెదపడం లేదా? ఇవాళ ఇంటి పన్నునేమో ఆస్తి పన్నుగా పెంచారు. ఆస్తి పన్ను విపరీతంగా పెంచుతున్నారు. ఆస్తి విలువను బట్టి పన్నులు వేస్తున్నారు. పెట్రోల్ ధర పెరిగిపోయింది, డీజిల్ ధర పెరిగిపోయింది, పప్పు ధర పెరిగిపోయింది, నిత్యావసర సరుకుల ధరలు అన్నీ పెరిగిపోయి ఇన్ని రకాలుగా గ్యాస్ ధర పెంచారు. ఇన్ని రకాలుగా ప్రజలపై భారాలు వేసి ప్రజల రక్త మాంసాలతో మీరు ప్రభుత్వాలు నడుపుతారా అని ఇవాళ మేము సిపిఐగా పెంచినటువంటి గ్యాస్ ధరలు తగ్గించాలి.